జిల్లా కలెక్టర్కు నిర్మల్ యూట్యూబర్స్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ వినతి. మారుతున్న కాలానికి అనుగుణంగా మీడియా రంగానికి తమదైన రీతిలో సేవలందిస్తున్న సోషల్ మీడియా యూట్యూబర్స్కు తగిన విధంగా ప్రాధాన్యతనిస్తూ గుర్తింపు కార్డులను జారీ చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కృష్ణ, రామ్ ప్రసాద్, రామ్, విజయ్ కుమార్, ప్రసాద్, మధుకర్, కృష్ణ, భోజన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రజలకు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యను ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి ఎంతో కీలకంగా వివరిస్తున్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్స్కి మరి ప్రాధాన్యమైనటువంటి పాత్ర ఉంది. మరి ఈ పాత్రకు తగ్గ ఒక ప్రతిఫలము మరి గవర్నమెంట్ను మేము అడుగుతున్నాము. మరి ఎట్లయితే ఎలక్ట్రానిక్ మీడియా ఉందో, ప్రింట్ మీడియా ఉందో వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు వర్తిస్తున్నాయో మరి మా యూట్యూబ్ ఛానల్స్ కూడా వర్తించాలి. ఒక ఐడెంటిఫికేషను, ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చినట్లయితే వివిఐపీస్ వచ్చినప్పుడు కానీ ఐఆర్ ఆఫీసర్స్ వచ్చినప్పుడే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి మేము చెప్పుకునే అవసరం ఉండదు. మెడలో ఒక ఐడెంటిటీ కార్డు ఉంటే వాళ్ళకు కూడా భయం ఉండదు. మాకు కూడా ప్రతిసారి అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి చెప్తూ మేము ఇబ్బందులు పడుతున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వండి. మాకు మరి రానున్న రోజులలో మరి ప్రెస్ వాళ్ళకు మరి ఎటువంటి సౌకర్యాలు అయితే మీరు కల్పిస్తున్నారో మాకు కూడా అట్లాంటి హెల్త్ కానీ, రవాణా కానీ, మరి కొన్ని ఇట్లలో రాయితీ ఇస్తున్నటువంటి కొన్ని స్కూల్స్లలో కూడా మాకు అటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి సార్ అని మేము మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాము. కలెక్టర్ గారు కూడా మరి వారు సానుకూలంగా స్పందించారు. మరి సీఎం గారు నిర్మల్ యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారిని కలిసి మాకు ఉన్నటువంటి సమస్యలు, భవిష్యత్తు భద్రత మీద పలు విషయాలు మాట్లాడడం జరిగింది. దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సార్ మాకు సానుకూలంగా స్పందించి మన సమస్యల పరిష్కారంతో పాటు తగిన విధంగా మీకు భవిష్యత్తు భద్రతగా ఒక ఐడెంటిటీ కార్డుని ఇవ్వడం జరుగుతుందని మాకు భరోసా కల్పించడం జరిగింది. సార్కు మేము నిర్మల్ యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా స్థానిక డిపిఆర్ఓ గారికి కూడా ఆ పత్రాలని ఇచ్చేసి దాని మీద చర్యలు తీసుకునేలా ముందుకెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే గతంలో మాకు యూట్యూబర్స్ అంటే చిన్న చూపుతో చూసేవారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ అసలు వార్తా సమాచార రంగాన్ని ఏలుతున్నది యూట్యూబర్స్. దానిని ఆసరాగా తీసుకొని సార్ కూడా మాకు అనడం జరిగింది, సోషల్ మీడియా కంటే వేగంగా ఏది వెళ్తలేదు, దాంట్లో యూట్యూబ్ది కీలకమైన పాత్ర, దానికి అనుగుణంగా ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో మన జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, బైన్సాలతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి మిత్రులందరికీ ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ద్వారా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.